కార్తీక మాసంలో ఈ రోజు మొదటి సోమవారం శివయ్య కోసం అయితే నేను జిల్లెడు పూల మాల అయితే అల్లుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో నారికేల దీపం పెడితే చాలా మంచిది. సో సోమవారికి నారికేల దీపం పెట్టడం కోసం అయితే నేను ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకున్నాను. సోమవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నాను. నారికేల దీపానికి పళ్ళెం వేసి అందులో బియ్యం వేసుకొని ఈ విధంగా అయితే సోమవారికి అయితే దీపం పెట్టుకోవాలి. ఈ కార్తీక మాసంలో మనకు నచ్చిన ఏదో ఒక వారం అయితే ఈ నారికేల దీపం అయితే పెట్టండి, చాలా మంచిది. ఈ సంవత్సరం అయితే మనకి 4 సోమవారాలు అయితే వచ్చాయి. ఈ కార్తీక మాసం అంతా నిత్యం దీపం పెట్టుకుంటే చాలా మంచిది. వీలయ్య కొద్ది దీపం పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా వినాయక స్వామికి పూజ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే శివయ్యకి దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంట్లో రోజు ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం నాకు ఇలా రోజు పూజ చేయాలంటే. అండ్ ఈ రోజు అయితే శివయ్యకి వడపప్పు చెలివిడి ప్రసాదం అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాను. సోమవారం అష్టోత్తరం అయితే చదువుకొని ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మొదటి సోమవారం అయితే ఇంట్లోనే నా పూజ ఇంత మంచిగా ప్రశాంతంగా అయితే పూర్తి చేసుకున్నాను.